హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభియాద్య టాక్స్. మొన్న మష్రూమ్ గ్రేవీ కర్రీ రెసిపీ పెడతా అన్నాను కదా. ఏం లేదండి, చాలా సింపుల్. ఒక మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, కొబ్బరి, బిర్యానీ మసాలాస్, ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ గట్టి పెరుగు వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవడమే. అయిన పేస్ట్ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ జీలకర్ర, ఆనియన్ కూడా సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక. ఈలోపు మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి, బాగా దుమ్ము ఉంటుంది. మష్రూమ్స్ క్లీన్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేయడమే. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 3 to 4 minutes కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మీకు మసాలా అంతా కూడా ఆనియన్కి పడుతుంది. బాగా ఫ్రై కూడా అయిపోతుంది. కొంచెం ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవడమే. వేసుకొని మొత్తం పేస్ట్లో కలిపేసుకోండి. గట్టిగా ఉంది, కంగారు పడద్దు. ఇందులో ఆయిల్ పైకి వచ్చాక కొంచెం మీరు వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా నేను కరివేపాకు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, అందుకే తర్వాత వేసాను. మీరైతే పోపులోనే వేసుకోండి. అంతేనండి, ఒక 5 to 10 minutes మీడియం టు హై ఫ్లేమ్ పెడితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడము. యాక్చువల్గా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. నేను మా ఇంట్లో కొత్తిమీర అయిపోయిందండి, నేను కస్తూరి మెతి వేసాను. ఇలా సూపర్ టెక్స్చర్తో చాలా యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.